హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ క్యాబేజ్ పకోడీ. దీనికోసం ఒక కప్పు క్యాబేజ్ని అయితే తీసుకున్నాను, ఫ్రెష్ క్యాబేజ్ని. ఒక కప్పు క్యాబేజ్కి హాఫ్ కప్పు వరకు శనగపిండిని అయితే తీసుకోవాలన్నమాట. అందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ని కానీ బియ్యం పిండిని కానీ వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ని కానీ బియ్యం పిండిని కానీ యాడ్ చేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అండ్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, అండ్ ఒక చిటికెడు చాట్ మసాలాను వేసుకొని వీటిని కలిపే విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే క్యాబేజ్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ పోయాలి. మొత్తం కలిపివేయాలి, చిన్నగా కలుపుకోవాలి. జారుగా కాకుండా మనం పిండిని ఇలా కలుపుకోవాలి, పొడి పొడిలాడేటట్టు కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఈ విధంగా మనం పకోడీని వేసుకోవడమే. వేసిన వెంటనే కలుపుకోకుండా ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత పకోడీ అనేది ఇలా కలుపుకోవాలన్నమాట. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో లింక్ ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు దెమ్. మన ఛానల్లో ఇలాంటి స్నాక్స్తో పాటు అండ్ స్వీట్స్ అండ్ కర్రీస్ చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఒకసారి విజిట్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా, క్రంచీగా ఉండే క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాటితో పాటు ఇలా రింగ్ ఆనియన్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.